2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, చాలా మంది కూడా అంటే ఇంత బిజీ లైఫ్లో ప్రజెంట్లో ఉండకుండా, ఆ ప్రజెంట్ని ఎంజాయ్ చేయకుండా, ఎక్కడున్నా అక్కడ ఆలోచనలు కాకుండా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే ఇంట్లో ఆలోచనలు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆఫీస్లో ఆలోచనలు, అసలు ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం లేకుండా, పీస్ఫుల్ మైండ్ లేకుండా అసలు ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అన్న స్టేజ్ వరకు వస్తూ ఉన్నారు. ఫోకస్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలి సార్? ఎస్, చాలా మంది ఇప్పుడున్న 21st సెంచురీ యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, మానసిక ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది దగ్గర ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు. రెండు ఉన్నా కూడా ఏదో తెలియని ఒక అంటే ఫీల్ అయిపోతున్నారు. అంటే నా దగ్గర ఇది లేదు, ఏదో కోల్పోతున్నాను, ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్. మీ లైఫ్లో ఏదైనా నేను మిస్ అవుతున్నాను అని మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దానికి సంబంధించి వీడియోస్ ఇంకా నేను మరిన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను. మీ కామెంట్స్ బట్టి నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఈ నెల డిసెంబర్ 15 నుంచి నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి కొత్త బ్యాచ్లో ఏం చెప్తానంటే చాలా సస్పెన్స్ టాపిక్స్ చెప్తున్నాను. నేచర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్తో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, అండ్ మనీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి. సో అలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెల డిసెంబర్ 15th నేను మార్నింగ్, ఇది కూడా చాలామంది అడుగుతున్నారు సార్, డిసెంబర్ 15th క్లాసెస్ మీవి ఎక్కడ ఉంటాయి అని అంటే ఆన్లైన్లో ఉంటాయండి. మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే ఇమ్మీడియట్గా నా టీం మీకు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. అయితే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మానసిక ప్రశాంతతను అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని దీన్ని ఫాలో అవ్వండి. ఒక 21 days పాటు దీన్ని ఫాలో అయితే, ఎందుకంటే సంఘర్షణ ఉండే మైండ్, మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్లో ఏదైనా సంఘర్షణ ఉంటే మీరు ఆకర్షణ చేయలేరు. ఒక నీరు ప్రశాంతంగా ఉంటేనే మన ఇమేజ్ ఎలా అయితే కనిపిస్తుందో, మన మైండ్ ప్రశాంతంగా ఉంటేనే ఈ లైఫ్లో ఏదైనా మనం అట్రాక్ట్ చేయగలం, ఆకర్షించగలం, ఎర్న్ చేయగలం, సాధించగలం. సో అంటే డిస్టర్బ్గా ఉండే వాళ్ళ మైండ్ ఏది సాధించలేదు. మళ్ళీ చెప్తున్నాను, డిస్టర్బ్గా ఉండే మైండ్ మీరు ఉంటే ఏది సాధించలేరు. 2026లో ఏం సాధించలేరు డిస్టర్బ్గా ఉంటే. సో అందుకే నేను ఏం చెప్తానంటే, ఖాళీగా ఉన్న గిన్నె ఎక్కువ శబ్దం చేస్తుందండి, అందులో వాటర్ వేసుకోవటంటే తక్కువ శబ్దం చేస్తుంది. అంటే మీరు లైఫ్లో ఖాళీగా ఉన్నారనుకోండి, మైండ్ చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మానసిక ప్రశాంతతను అట్రాక్ట్ చేయాలంటే దానికి చాలా ఎక్స్ట్రాడినరీ సైంటిఫిక్ టెక్నిక్స్, సైకాలజీ టెక్నిక్స్, స్పిరిచువల్ టెక్నిక్స్ కూడా చెప్పబోతున్నాను. అయితే ఎప్పుడు చెప్తానంటే, సో ఇది ఫస్ట్ 200 పీపుల్కి మాత్రమే ఆఫర్ ఇస్తున్నాను. ఫస్ట్ 200 పీపుల్కి మాత్రమే ఆఫర్. ఎందుకంటే డబ్బు ఎవరు సంపాదిస్తారంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో, అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళే డబ్బు సంపాదిస్తారు. సో అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే సార్, ఇంతకు ముందు ఇవన్నీ ఎవరికి తెలీదా అని చాలామంది అడుగుతుంటారు. మీకోసం, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. పాస్ట్లో ఇలాంటి గొప్ప గొప్ప సీక్రెట్స్ అన్నీ, గొప్ప గొప్ప ఛాంపియన్స్, కోచెస్, వరల్డ్ టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళందరూ కూడా హైడ్ చేసేవారు అనమాట. ఎవరికి చెప్పేవారు కాదు కొన్ని సంవత్సరాల క్రితం. సో ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే అందరూ కూడా ప్రపంచంలో సోషల్ మీడియా, ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఏమవుతుందంటే సోషల్ మీడియా ద్వారా, పుస్తకాల ద్వారా ఇప్పుడు అంతా కూడా చాలామంది దీన్ని హ్యాపీగా ఇస్తున్నారు ప్రపంచానికి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎంత ఇస్తే అంత వస్తుంది అదనమాట. అంటే ఒకప్పుడు హైడ్ చేసేవారు, ఇప్పుడు అంతా కూడా ప్రపంచానికి ఇస్తున్నారు. సో ఈ వీడియోలో మనం చెప్పబోయేది, మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మనం మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి. ఇందాక మీరు అన్నారు, ఇంట్లో ఉంటే ఆఫీస్ ఆలోచనలు, ఆఫీస్లో ఉంటే ఎంత వేగంగా ఆఫీస్కి వెళ్ళిపోదామా అనిపిస్తుంది, ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎంత వేగంగా వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటుంది. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు, స్కూల్లో ఉండేటప్పుడు ఎప్పుడు సెలవులు ఇస్తారా అనిపిస్తుంది. సెలవులు ఎక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయిపోద్దా అనిపిస్తుంది. లైఫ్ ఎప్పుడు కూడా అంటే గజిబిజిగా ఉంటుంది కొంతమందికి. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. మీరు లైఫ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే పాజిటివ్ ఆలోచనలతో మనసు ప్రశాంతంగా లేవాలి. చాలామంది ఎలా అంటారంటే దుప్పటి ఇసిరేసి హడావిడిగా లెగుస్తారు. సో అలారం మోగినప్పుడు కూడా వాళ్ళ మైండ్లో ఏదో ఒక గాబరా, గుండ్ల, ఒక అలజడి, అప్పుడే అలారం మోగిపోయిందా, అరే అంటే లేచినప్పుడు కూడా ఏదో బాధతో లెగుస్తుంటారు. లేవగానే కూడా ఒక పాజిటివ్ ఆలోచనతో, అంటే ఒక లేవగానే యూనివర్స్లోకి ఒక పాజిటివ్ ఆలోచన పంపించాలి. ఏమని, ఈరోజు చాలా బాగుంటుంది, ఈరోజు నేను అందరినీ మంచి వాళ్ళని కలుస్తాను. సో ఇలా పాజిటివ్ ఆలోచన, ఈరోజు నాకు చాలా బాగుంటుంది అని అనుకుని ఎవరైతే గుడ్డిగా లేవద్దండి. లేవగానే కూడా ఒక అఫర్మేషన్ చేసుకోవాలి, ఒక పాజిటివ్ థాట్తో లేవాలన్నమాట. అండ్ రెండోది ధ్యానం. నేనేం చెప్తానంటే, థాట్ ఎప్పుడైతే లేవగానే ఒక ప్రశాంతమైన నవ్వుతో లేవగానే ఒక స్మైల్ నవ్వండి. ఎందుకంటే స్మైల్స్ గో మైల్స్. మళ్ళీ చెప్తున్నాను, స్మైల్స్, యువర్ స్మైల్ గో మైల్స్ అనమాట. అంటే మన చిరునవ్వు ఎక్కడికో ప్రపంచం అని తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే మనం ఒక స్మైల్తో లేవగానే స్మైల్ చేయం. నెక్స్ట్ దాని తర్వాత మంచం మీద కూర్చొని
మెడిటేషన్ చేయమంటాను అనమాట. ధ్యానం చేస్తే లైఫ్లో జ్ఞానం వస్తుందండి, జ్ఞానం. సో ఎందుకంటే తక్కువ ఎవరైతే అంటే మాట్లాడుతుంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అందుకే ఋషులు, మహర్షులు వీళ్ళందరూ కూడా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటంటే వాళ్ళు గంటలు గంటలు మెడిటేషన్ చేస్తారు. కానీ మనకున్న లైఫ్లో అవ్వదు. కాబట్టి లేచిన తర్వాత అట్లీస్ట్ లేవగానే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఎలా చేయాలని చాలామందికి తెలియదు. సార్ మెడిటేషన్ చేసినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఈసారి నాకు జరగబోయే క్లాసెస్లో December 15th క్లాసెస్ నుంచి మెడిటేషన్ ఎలా చేయాలి, నేను కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి గైడెడ్ మెడిటేషన్. మెడిటేషన్లో మెయిన్ 2 రకాలు ఉంటాయి. సెల్ఫ్ మెడిటేషన్ అంటే మీకు మీరే చేసేసుకోవడం. గైడెడ్ మెడిటేషన్ అంటే ఒక కోచ్ అండర్లో నేను మీకు మెడిటేషన్ ఉన్నప్పుడు కొన్ని గైడెన్స్ ఇస్తుంటాను, కొన్ని సజెషన్స్ ఇస్తుంటాను. ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళి మైండ్ని సజెషన్స్ ఇవ్వడం వల్ల మన మైండ్ దాన్ని విజువలైజేషన్ చేయగలదు. చాలామందికి సీక్రెట్ తెలియదు. డైరెక్ట్గా అంటే డిస్టర్బ్డ్ మైండ్తో విజువలైజేషన్ చేస్తుంటారు, మెడిటేషన్ చేస్తుంటారు. అలా కాదు. ఈసారి స్పెషల్గా మెడిటేషన్ ఎలా చేయాలనేది నేనే గైడెడ్ మెడిటేషన్ చేయించబోతున్నా. సో ఇంతవరకు ఏంటంటే క్లాసెస్కి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ పెడతాం, మనం వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేనే గైడెడ్ మెడిటేషన్ చేయించబోతున్నాను ఈసారి బ్యాచ్లో. సో దానివల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ లాగానే స్మైల్ చేయమని చెప్పాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఒక్కొక్కటి టైప్ చేయండి. స్మైల్, తర్వాత మెడిటేషన్, మంచం మీద కూర్చొని చేయొచ్చు లేదా కింద కూర్చొని చేయొచ్చు. దాని తర్వాత ఇంట్లో మంచి మ్యూజిక్ ప్లే చేసుకోమని చెప్తాను. అంటే మీరు ఒక ఫ్లూట్ మ్యూజిక్ కానీ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనే మీకు ప్లే చేస్తాను. మీరు చాలా ఆశ్చర్యపోతారు అనమాట. అంటే మ్యూజిక్తో కూడా మనం జబ్బులు హీల్ చేసుకోవచ్చు అండి. మ్యూజిక్తో జబ్బులు హీల్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అది చాలామందికి తెలియని అంటే విన్నప్పుడు అంటే మ్యూజిక్తో కూడా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చా? అవును. సో అంటే కొన్ని రకాల మ్యూజిక్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ అంటారు, మనీ ఫ్రీక్వెన్సీస్ కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. అవి మీరు వినడం వల్ల మనసు ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతత వస్తుందో విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది. మీరు అంటే క్లారిటీ వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేవాళ్ళు క్లారిటీ డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే మన డెసిషన్ క్లారిటీగా ఉంటుందో అప్పుడు మన లైఫ్లోకి అన్నీ వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటారు. సో నేనేం చేస్తానంటే ఇంట్లో కంపల్సరీగా మ్యూజిక్స్ ప్లే చేసుకోమని చెప్తాను. అండ్ దాని తర్వాత మీరు అయిపోయింది కదా, నేచర్లోకి వెళ్ళాలి. మార్నింగ్ నుంచి అలా ఇంట్లో ఉండిపోతారు. నేచర్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, చెట్లు, మొక్కలు, కొండలు అలాంటివన్నీ చూస్తూ మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా రోజుకి ఒక 10 నిమిషాలండి పార్క్కి వెళ్ళండి, నేచర్లోకి వెళ్ళండి, కూర్చొని నేచర్ని అబ్జర్వేషన్ చేయండి. జస్ట్ నేచర్ ఏదో ఒక అంటే ఈ నేచర్, మొక్కలు, చెట్లు, కొండలు, మేఘాలు ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తాయి కంపల్సరీ. మీకు డిస్టర్బ్గా ఉండేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా డిస్టర్బ్గా ఉన్నా నేనేం చేస్తానంటే నేచర్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాను, మెడిటేషన్ చేస్తాను. నేచర్లో మెడిటేషన్ చేయాలి, ఇంట్లో కాదు. నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడం వల్ల మనకు చాలా మనసు ప్రశాంతత వస్తుంది. చెట్లు, మొక్కలను అబ్జర్వ్ చేయాలి, దీనివల్ల శాంతి కూడా వస్తుందండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే దాని తర్వాత ఏం చేయాలి, నేచర్లో కూర్చొని కృతజ్ఞత. చూడండి ఇప్పుడు ఆ ఫేస్లో ఎంత ప్రశాంతత కనిపిస్తుంది. నేను పిక్చర్ చూపిస్తాను చూడండి. కృతజ్ఞత భావం. మీరు నేచర్లోకి వెళ్ళి కృతజ్ఞత భావం చెప్పాలి. చాలామంది ఇంట్లోనే కూర్చొని కృతజ్ఞత భావం చెప్తారు. నేనేమంటానంటే నేచర్లోకి వెళ్ళి కృతజ్ఞత భావం చెప్పడం వల్ల థ్యాంక్ యూ నేచర్, నాకు ఇవన్నీ నాకు లైఫ్లో అన్నీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం వల్ల చిన్న చిన్న వాటికి మళ్ళీ చెప్తానండి, చిన్న చిన్న వాటికి కృతజ్ఞత చెప్పడం వల్ల పెద్ద పెద్ద వాటిని అట్రాక్ట్ చేయొచ్చు. అంటే చిన్న సొరచేపనేసి పెద్ద అంటే తిమింగలను ఎలా పడుతుంటారో, పెద్ద పెద్ద చేపలను ఎలా పడతారో మనము లైఫ్లో పెద్దగా అట్రాక్ట్ చేయాలంటే చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అని టైప్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. గ్రాటిట్యూడ్, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ మారిపోవాలంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నా క్లాసెస్కి వస్తే మీకు కొన్ని రకమైన అంటే మళ్ళీ గ్రాటిట్యూడ్స్ రకరకాలు ఉంటాయి. అవి ఎలా చెప్పాలి అని నేను చెప్తాను మీకు. సో దాని తర్వాత ఇంకా మీరు తీసుకుంటే ప్రార్థనలు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కదా, నేచర్లోకి వెళ్ళారు, మళ్ళీ ఇంటికి వచ్చేసారు, మ్యూజిక్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎవరి మతానికి సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు, పూజలు చేయండి. అంటే దేవుడి దగ్గర కూడా కొంత టైం స్పెండ్ చేయడం వల్ల మనకు ప్రశాంతత వస్తుంది, బలం వస్తుంది అన్నమాట. ఏదో ఒక నమ్మకం. ఎప్పుడైనా చూడండి, కొంతమంది దేవుడిని నమ్మినారు, నాకేం కాదు దేవుడు ఉన్నాడని చెప్తుంటారు అనమాట. అంటే నమ్మకం. సో ఇది ఆ విధంగా చేయడం వల్ల కూడా మనసు ప్రశాంతత వస్తుంది. ఒక్కోసారి మన లైఫ్లో తెల్లవారులేసి గబగబా వచ్చేస్తాం, అరే ఈరోజు పూజ చేసుకోలేదు, లేదా నమాజ్ చేయలేదు, లేదా ఈరోజు ప్రేయర్ చేయలేదు అని మైండ్లో ఏదో ఒక భావన ఉంటుంది అనమాట. అరే ఈరోజు అగరబత్తులు వెలిగించలేకపోయినాం. అదే మీరు జస్ట్ ఒక 5 నిమిషాలు దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చుని మెడిటేషన్ చేసి అగరబత్తులు వెలిగించుకుని, లేదా పూజ చేసుకుని, లేదా నమాజ్ చేసుకుని, ప్రేయర్ చేసి రండి, ఆఫీస్కో సంథింగ్ బయటకు వెళ్ళండి, మనసు ఏదో ఒక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే ఈరోజు నేను ఏం చేయలేకపోయాను అనిపిస్తుంది. కొంతమంది లైఫ్లో బిజీ అవ్వడం కోసం దేవుడిని పూజిస్తారు, బిజీ అయిపోయిందా దేవుడిని వదిలేస్తారు. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీకు నేను ఉన్నాను గుర్తు చేయడానికి మళ్ళీ ఏదో ఒకటి పెడతాడు అనమాట. దాని తర్వాత మీరు దేవుడి గారి దగ్గర కూర్చుని మీ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు, ఖురాన్, భగవద్గీత, బైబిల్ అవి చదవండి. దానివల్ల ఏముందంటే మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది, మెంటల్ స్ట్రెంగ్త్. సో ఇది చదవడం వల్ల కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. సో నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత బైబిల్,
ఖురాన్, భగవద్గీత, లా ఆఫ్ అట్రాక్షన్ ఏముందో కూడా నేను చెప్తానండి. సో అది ఒకవేళ మీకు చదవలేనంత టైం ఉండకపోవచ్చు, నేనే మీకు క్రిస్పీ సబ్జెక్ట్ ఇస్తానమాట. అంటే మత గ్రంథాల్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏముందనేది నేను క్లియర్గా క్లాసెస్లో చెప్తాను. అండ్ దాని తర్వాత సేవాభావం, అంటే మీ హెల్పింగ్ నేచర్ మీకు ఉంటే యూనివర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. నేనేమంటానంటే మీరు ఎంత టైం ఉంటుంది, నెలకు ఒక్కసారి, మళ్ళీ చెప్తున్నాను, మంత్లీ 1 డే అని టైప్ చేయండి, నెలకు ఒక రోజు. నేనైతే ఎవ్రీ మంత్ 5th పెట్టుకుంటాను, ఎవ్రీ మంత్ 5th. సో ఎందుకనేదంటే నా సక్సెస్ డైరెక్షన్ బట్టి ఒక డేట్ ఉంటుంది అనమాట. మన కౌన్సిలింగ్ వచ్చిన అందరికీ కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ సక్సెస్ డైరెక్షన్ చెప్తాను నేను. సక్సెస్ డైరెక్షన్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, సక్సెస్ డైరెక్షన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది మేడం లా ఆఫ్ అట్రాక్షన్లో. అది కానీ మీరు తెలుసుకుంటే 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో. అంటే 2030లో రావాల్సిన సక్సెస్ మీకు 2026లోనే అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత నేను సక్సెస్ డైరెక్షన్ కాన్సెప్ట్ చెప్తాను అనమాట. సో ఈ విధంగా మీరు ఎవ్రీ మంత్ ఒక డేట్ పెట్టుకోండి, ఎవ్రీ మంత్ ఒక డేట్. ఆ డేట్ను మీరు ఏం చేయాలంటే సమాజంలో చాలా మందికి హెల్ప్ చేయండి. నేను కూడా మంత్లీ 2 to 3 lakhs ఓన్లీ చారిటీ చేస్తున్నాను. చారిటీ ఒకప్పుడు నెలకు 2-3 లక్షలు సంపాదించాలని గోల్ పెట్టుకున్నా, ఇప్పుడు మంత్లీ 2-3 lakhs చాలా మంది అనాథ పిల్లలకి, వృద్ధాశ్రమాలకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా చేస్తే మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. గ్రేట్ సార్. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు మీ అపాయింట్మెంట్ గురించి మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఎస్, మీరు నా క్లాసెస్కి రావాలన్నా కూడా మళ్ళీ చెప్తున్నాను, 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయాలన్నా ఈ December 15th జరగబోయే క్లాసెస్లో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ క్లాసెస్కి రండి. కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నా కౌన్సిలింగ్ కానీ నా క్లాసెస్ కానీ చాలా ఈజీగా రావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.